హలో, ఏందమ్మా ఇంకెన్ని ఫోన్లు చేయాలి? నాతో అయితే లేదమ్మా. వాళ్ళకి ఇట్లా అనుమానం వస్తే నాగమణి, ఎక్కడున్నావు? చూసావా అక్క, తులసి లేదు ఏమీ లేదు. నాగమణి చేత ఫోన్లు చేయించి మమ్మల్ని టెన్షన్ పెట్టాలని చూస్తోంది. అవునండి, ఏ వాళ్ళు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే బాధపడటం నాకు నచ్చలేదు. అందుకే మీరు టెన్షన్ పడుతుంటే అదైనా చూసి నా బాధని మర్చిపోదాం అనుకున్నాను. రేఖా, నువ్వు వెళ్ళి బాబాని తీసుకురాపో. వెళ్ళు. చూసావు పెద్దమ్మా నీ కోడలో? ఇక అది అంతేరా, దాని గురించి వదిలేసేయండి. రే బాబు, మీ నాన్న వెళ్ళిపోయాడట్రా? ఏంటి, ఎప్పుడొస్తాడు అంటావా? ఇప్పుడు రారు, వచ్చేస్తారు. మళ్ళీ ఏంటండి వచ్చేస్తానంటుంది? ఎలా వస్తారు లేక? ఎందుకు తన మాటలు సీరియస్గా తీసుకుంటావు? పట్టించుకోకు. చూసావరా నాన్న, మీ బాబాయ్కి నిజం చెప్పినా అసలు పట్టించుకోకుండా వెళ్తున్నాడు. చూడండి, మా అన్నయ్య వాళ్ళు వెనక్కి రావడం అనేది జరగదు. అండర్స్టాండ్? జరగదు అంటున్నాడు నాన్న. నువ్వే చెప్పు, వాళ్ళు వెనక్కి వస్తారా లేకపోతే వెళ్ళిపోతారా? చెప్పు. వచ్చేస్తారా? మా బాబే మా కన్నే. చూసారా, పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. వస్తారని చెప్తున్నాడు. రేఖా, ఏంటి ఆ పిచ్చి మాటలు? వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారు చెప్పు? వాళ్ళు ఏమైనా పక్కింటికి వెళ్ళారా చెప్పు తిరిగి రావడానికి? పద, బాబుకి సెర్లేక పెడదు గాని నడు. మీ బాబాయ్కి నిజం చెప్పినా అసలు పట్టించుకోకుండా వెళ్తున్నాడు. శ్రీరామ్, ఎందుకు నాన్న అంత కోపంగా ఉన్నావు? ఎందుకు రాదమ్మా? ఆవిడ ఏ రోజైనా శుభం పలికిందా? అసలు అన్నయ్య వాళ్ళు మా నుంచి దూరంగా వెళ్ళటానికి కారణం ఆవిడే కదా. నీకు అన్నయ్యతో ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడేరా. ఫోన్లో మాట్లాడటం వేరు, మనుషులు దగ్గరగా ఉండటం వేరు కదమ్మా. అత్తయ్య, అక్క అక్కడ ఇద్దరి పిల్లలతో ఎలా ఉండగలుగుతుందో ఏంటో. వాళ్ళ అమ్మా నాన్న కూడా 10 రోజుల్లో అమెరికా వెళ్తున్నారట కదా, వాళ్ళు తోడుంటారులే. శ్రీరామ్, భోంచేద్దాంరా. ఇదిగో నాన్న, ఇప్పుడేమో
పెద్దమ్మ పెద్దనాన్న ఇలా ఫ్లైట్ ఎక్కి ఇలా బయలుదేరి ఇలా 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 వెళ్తూ ఉంటారు. ఇలా 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 వెళ్తూ ఉంటే ఆ మధ్యలో ఇలా ఒక దగ్గరేమో బ్రేక్ జర్నీ ఉంటుంది. అప్పుడు మన తింగరి పెద్దమ్మ నగలు కొందామండి అంటుంది. చూసారా అత్తయ్య అది ఎలా వాగుతుందో? నగలు కొందామన్న తింగరి పెద్దమ్మ మాటకి మీ వేఫే ఉన్నాడే, వేఫే అంటే నీకు అర్థం కాలేదా? వేఫే అంటే వేస్ట్ ఫెలో అని. అదేనా మీ నాన్న. సరే బంగారం పదా అంటాడు. అప్పుడు ఏంటండి దుబాయ్లో ఏదైనా స్పాట్ పెట్టానని టెన్షన్ పడుతున్నారా? అలా చూస్తున్నారు. నీకంత సీన్ లేదులే. ఆ, ఏమో ఉంది అని చూస్తున్నారేమో అని అన్నానంతే. సర్లే మీరెలా చూస్తే నాకేంటిలే గాని. ఆ తర్వాత బంగారం కొంటుంది. మళ్ళీ ఈ విమానం ఉందే అది మళ్ళీ ఇలా వెళ్తుందన్నమాట. కరెక్ట్గా సముద్రం మీదకెళ్తుంది. అప్పుడు ఇప్పుడు ఏరోప్లేన్ ఇలా 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 షేక్ అయిపోతుంది. సముద్రం కదా అలాగే ఊగుతాయిలే. అలా వెళ్తున్నప్పుడు ఆ తింగరి పెద్దమ్మ వేఫే నాన్న టైం బాలేదనుకో డామని పేలిపోయి సముద్రంలో పడిపోతుంది. ఏంటండి నేను వీడి నాన్నతో తాళి కట్టించుకున్న భార్యనండి. అలాంటిది తాలిబాన్లా చూస్తారేంటి? అంటే నేను ఫ్లైట్ లో బాంబ్ సెట్ చేశాను అనుకుంటున్నారా ఏంటి? రేఖా కాస్త ఆపుతావా? ఎందుకే ఇలాంటి మాటలు మాట్లాడతావు? అందరి చేత జీవాటం తింటాను. వాగనివ్వక్క. వాగమని పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అత్తయ్య గారు. నాన్న విమానం కూలదులే గాని అన్ని క్యాన్సిల్. ఈ విమానం ఇలా వెళ్ళి న్యూ జెర్సీలో ఇలా ల్యాండ్ అవుతుంది. అరే ఇదేంటి నాన్న న్యూ జెర్సీలో ల్యాండ్ అవ్వకుండా ఇలా వెనక్కి తిరిగిందేంటి? కొంపతీసి మీ తింగరి పెద్దమ్మ వేఫే నాన్న తిరిగి వస్తున్నారా ఏంటి? పద లోపలికి. అలా వెళ్ళి ఇలా వచ్చేసారేంటి? ఏమైంది నాన్న? ఫ్లైట్ మిస్ అయిందా? ఏమైంది బాబుగారు? మాట్లాడకుండా అలా నిలబడ్డారేంటి? అసలు ఏమైందో చెప్పండి. చెప్పు కార్తికేయ. నువ్వేమైనా చేసావంటే? నాకు ఇంకిదే పనండి. అమెరికా బయలుదేరిన వాళ్ళందరినీ వెనక్కి పంపించడమే నా పని. మొహం పగల కొడతాను. చేసిందంతా చేసి ఇప్పుడేం తెలియదానిలా మాట్లాడుతోంది. ఏం చేసింది కార్తికేయ? ఏం చేసిందా? నా పాస్పోర్ట్ మీద
నా పాత ఫోటో అంటించింది అత్తయ్య. నేను తొందరలో గమనించలేదు. అక్కడికి వెళ్ళాక పాస్పోర్ట్ చెక్ చేసి ఈవిడెవరు అన్నారు. అప్పుడు చూశాను. అయినా కానీ నేనే అన్నాను. నమ్మలేదు. డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొస్తానన్నా కూడా నన్ను నమ్మలేదు. ఇలా చేసినందుకు నాకు అసలు పాస్పోర్టే రద్దు చేశారు అత్తయ్య. ఓయ్ ఆపు. ఎందుకు ఆపాలండి? చెప్పండి, ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలి అని అడుగుతున్నాను. అక్క దాన్ని ఆపమని చెప్పు, లేకపోతే చంపేస్తాను. ముందు నవ్వాపవే. వీళ్ళని ఎందుకు ఇలా సాధించి మా అందరికి మనసంత లేకుండా చేస్తున్నావే? నీ దారి నువ్వు ఉండొచ్చు కదా. ఓహో, అది సరైన దారంటావా? మరి నీ దారిని నువ్వు, మీ ఆయన దారిన మీ ఆయన ఉండొచ్చు కదా. లేక వదిలే, అనవసరంగా నువ్వు మాటలు పడటం ఎందుకు? చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోవడానికి, ఇద్దరు ప్రేమికులు విడిపోవడానికి, ఇద్దరు అన్నదమ్ములు విడిపోవడానికి చట్టం గిట్టం ఏమీ అవసరం లేదు. కానీ భార్యాభర్తలు విడిపోవడానికి చాలా కావాలి. అంత తేలిగ్గా వదిలే బంధం కాదు కదా. సో భార్యనే కాదు, ఈ ఇంటి పెత్తనం చెలాయించే కోడలిగా నన్ను అంగీకరించిన రోజున మీకీ బాధలుండవు. అది ఎన్నటికీ జరగదు. థ్యాంక్స్. అయితే నేను మారడం కూడా ఎన్నటికీ జరగదు. హ, ఏంటే తెంగరి, పాపం ఎన్నెన్ని కలలు కనుంటావు, మొత్తం పాయే. అమ్మా అక్షరమ్మ, ఇంతకాలం నా మెతకతనమే చూశారు. ఇక నుంచి బ్యాటరీ భాగ్యం పవర్ ఏంటో చూపించి ఆ అమ్మని అడ్డు రాకుండా చేస్తాను, చూస్తూ ఉండండి. అదంత ఈజీ కాదులే భాగ్యం. కార్లో లగేజ్ ఉంది, లోపల పెట్టించు. అలాగేనమ్మా. ఊరుకో అక్క. ఊరుకు అక్షర, అసలు నీ ఏడుపు చూసే అదలా రెచ్చిపోతోంది. నువ్వు ఏడవడం మానే ముందు. మానేస్తే నువ్వు మొదలు పెడతావా? రే శ్రీరామ్, లేకపోతే ఏంటనయ్య, వదిన ఏడుస్తుందని నవ్వుతుందని ఆవిడ అలా చేస్తుందా? ఇవన్నీ కుంటి సాకులు. మనకి ధైర్యం లేదని చెప్పు, ఒప్పుకుంటాను. నాకెందుకు ధైర్యం లేదురా? నీకే కదనయ్య, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవ్వరికి ఆవిడ్ని పల్లెత్తు మాట అనే దమ్ము లేదు.
ఏంట్రా మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడతావెందుకు? అవునరా, ఆఫ్టర్ ఆల్ ఆ రేక్ గురించి. ఊరుకోనానా, ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్. మరి ఆఫ్టర్ ఆల్ అయితే ఆవిడ అన్ని దారుణాలు చేస్తుంటే ఏం అనలేకే కదా ఇలా రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నాం. దాన్ని తన్ని తరమేయడం 2 నిమిషాలండి, కానీ రాజేశ్వరి అత్తయ్య మొహం చూసే వదిలేస్తున్నాం. ఇదే దీన్నే కుంటి సాకులు అంటారు. అరే ఆవిడ నోటికి హద్దు లేకుండా పోతుంది. ఆవిడ ఏ చెత్త వాగినా సైలెంట్గా వింటూ నిలబట్టువేనా మన పని? అలా నిలబట్టం మీకు సరదా ఏమో గానీ నాకు మాత్రం కాదు. అవునత్తయ్య, అది తింగర్దానా అంటుంటే ఇక నేను తందానా అనాల్సిందేనా? దాని నోరు మూయించలేవా? మొగుడిని పట్టుకొని వేస్ట్ ఫెలో అంటుంటే మౌనంగా ఉండాల్సి వస్తుంది. నిజంగానే వేస్ట్ ఫెలోనే అనిపిస్తోందమ్మా. అవునరా, నువ్వంటే మొగుడివి, ఏదో అనిందే అనుకోవచ్చురా, కానీ నేను మావయ్యని. నన్ను పట్టుకుని కిష్టమూర్తి అంటుందేమిట్రా? ఏం చూసుకునిరా అమ్మాయికి అంత ధైర్యం? మీ ఆవిడ్ని చూసుకునే చెప్తా, దాని పని ఇప్పుడే చెప్తా. పెదనాన్న, జరిగే పనుల గురించి ఆలోచించు. జగదీశ్వరి, నువ్వలా మౌనంగా ఉన్నావేంటి? ఇక్కడ మా అందరి కడుపులో రగిలిపోతున్నాయి తెలుసా? అమ్మా, మేమంతా ఇలా బాధపడుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి? నీకు మీ అక్క అంటే ప్రేమ ఉండొచ్చేమో కానీ మరీ అతి ప్రేమ ఉండకూడదమ్మా. ఆవిడేమో రేఖా మేడం ఏం చేసినా సైలెంట్గా ఉన్నట్టే, పెద్దమ్మ ఏం చేసినా నువ్వు మౌనంగానే ఉంటున్నావు. మీ ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. రేయ్ ఊరుకోరా. ఏంటని ఊరుకునేది? అమ్మ తలుచుకుంటే నిమిషంలో అంతా సెటరేట్ అవుతుంది.